So hi guys, welcome to our channel Chetu Official. So this video into dinto చెప్తది. Actually guys, నేను pregnant ని ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి మేము మా అత్తమ్మ ప్రాంక్ చేయబోతున్నాం. మీరు నమ్మేశారు కదా. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో మేము మా అత్తపై ప్రాంక్ చేయబోతున్నాం. కాల్ చేయి. నా గుడ్డ చాలా గట్టిగా కొట్టుకుంటుంది చేయబోతుందని. చేదానికి ఇట్లా చెప్పాను, టెస్ట్ చేయించుకున్నాను, నాకు పాజిటివ్ వచ్చింది. ఇట్లా ఫోన్ కూడా ఎత్తట్లే చైతన్య అని చెప్తా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఫోన్ లేపుతలే గాయస్. ఫోన్ లేపాక ఫోన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను నేను. A few moments later. సో గాయస్ మా అత్త అయితే ఫోన్ చేస్తుంది. లేపు. హలో పిన్ని, ఏం చేస్తున్నావు పిన్ని? ఇప్పుడే ఇట్లా తిన్నాను, కూర్చున్నా. ఏం కర్రీ? ఏం చేయట్లేదు. తినలే ఇంకా? లేదు పిన్ని, యాక్చువల్లీ నీకు ఒకటి చెప్పాలి పిన్ని. చెప్పు. అంటే చెప్పాలంటే భయం వేస్తుంది. ఏమైంది? అంటే నేను ప్రెగ్నెంట్. బాగా బరి తెగించా. నిజమేనా? నిజంగా పిన్ని. చెక్ చేసుకొని చైతన్యకి కాల్ చేసి ఆ ఫోటో కూడా పంపించాను, చెక్ చేసుకున్నా మార్నింగ్. చైతన్య కూడా ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎట్లా ఇప్పుడు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఒకసారి మీరైతే చైతన్యకి కాల్ చేయండి. అది కాదు, పెళ్లి చేసేసుకుంటారా? సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. ఇప్పుడు అసలు ఏం చేయమంటావు, ఏం అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. ఈ భయం ముందు ఉండాలి కదా, ప్రికాషన్ తీసుకోవాల్సింది కదా. చూసుకోవాలా? ఇంకొకటి వీడేమంటున్నాడంటే తీపిచ్చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. వాడికి సిగ్గులేదు. ఎప్పుడు పడాలో టెన్షన్ అప్పుడు పడాడు, కానీ చెత్త పనులు అంతా చేసిన తర్వాత టెన్షన్ పడతాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫస్ట్ అయితే చైతన్య కాల్ చేసి ఒకసారి మాట్లాడమనండి, నాకు ఒకసారి కాల్ చేయమనండి. సరే, నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది గాయస్, ఒక్క నిమిషం. సో మా అత్తతో కాల్ చేస్తాం గాయస్, చూద్దాం ఏమవుతుందో. హలో, ఎక్కడున్నావురా? ఇంట్లోనే అత్త. ఏంటి గర్ల్ ఫ్రెండ్లతో లేవా ఈరోజు? లేదు. ఏమైంది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, ఏమైంది? ఆమె ప్రెగ్నెంట్ అంట కదా? అయ్యో అవునా, తీపిచ్చామని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? నీకు సిగ్గులేదా? భయం పిచ్చి పనులు కాదు, పిచ్చి పనులు చేసే ముందు తెలియదా నీకు? భయం వేస్తుంది, ఏం జరగదు అన్నట్లేదు. ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకు చైతన్య, ఈ భయం ముందు ఉండాలి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అసలు అట్లా తీపించుకోవడం మహా పాపం తెలుసా? బుద్ధి ఉండాలి మీ ఇద్దరికి. అసలు చాలా భయం వేస్తుంది అత్త. ఈ యాక్టింగ్ ఏడుపు ఆపు. ఏదైతే చేయొద్దో అప్పుడు భయపడలే గానీ ఇప్పుడు భయపడుతున్నావు అయినా నువ్వు. అనుకోలే అసలు. నిజంగా ఏడుస్తున్నావా? ఇది కూడా ఒక యాక్టింగేనా? నిజంగా ఏడుస్తున్నా అత్త, నాకు భయం వేస్తుంది. అబ్బో కమలాసన్, ఇప్పుడు ఆమె ఫోన్ ఎందుకు ఎత్తట్లే నువ్వు? భయం వేస్తుంది. అప్పటి నుంచి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. టెన్షన్ ఇంకొచ్చేస్తుంది. ఎట్లా కూడా వచ్చి ఆమె ఈ పిల్లని ఒప్పించి ఏదో తిప్పిచేస్తా. భయం వేస్తుంది నాకు, ఇప్పుడు చాలా కష్టము. ఇవన్నీ ముందు ఆలోచించుకోవాలి చైతన్య. చేసేటప్పుడు ఆలోచించాలి ఇవన్నీ. అంతేగాని పాపం ఆమె ఇదైంది కదా ఆమె తీపిచ్చడం, ఆమెకు కూడా హెల్త్ ఎంత ఇదవుతుంది.
అది ఆలోచించినావా? బేబీ పోతుంది, ఆమె హెల్త్ పోతుంది. అసలు అట్లా బేబీని అది చంపేయడం అంటారు బేబీని. అత్త ఏంటి? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నువ్వేమనుకోవద్దు మళ్ళా. ఏంటో చెప్పు. పిన్ని ఇది ఫ్రాంక్ పిన్ని. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను ఈ వయసులో ఇవన్నీ చేసుకుని ఉంటానా? నాకు అర్థం కాదు. నేను యూట్యూబ్లో అప్లై చేస్తానికి చేశాను. ఇగో చూడండి, ఇద్దరు సీరియస్ గా చెప్తున్నా, ఇట్లాంటి పనులు పెళ్లి అయ్యే వరకు ఏం చేయకండి. తెలుసు, ఫస్ట్ సెటిల్ అవ్వండి లైఫ్ లో. ఎవరు చేస్తారు ఇంత చిన్న వయసులో? పసిపిల్లలు నేను. మీకు ఈ పాటకి 2 పిల్లలు ఉంటుండే. గాడిది ఫెలో. సరే, ఇప్పుడు సబ్స్క్రైబ్ టు చేతు డింటూ ఆఫీషియల్ అను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇప్పుడైతే ఫస్ట్ అయితే మా అత్తని ప్లాన్ చేసేసాము. సో ఈరోజు వీడియో ఇదే. మా అత్త అయితే బాగానే సపోర్ట్ చేసింది ఇద్దరికి. అందుకు తిప్పడం కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో గైస్, వీడియో వచ్చేసి ఇదే అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేతు డింటూ ఆఫీషియల్. మీరు మా పాత వీడియో తప్పకుండా చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేతు డింటూ ఆఫీషియల్. బాయ్ గైస్. బాయ్ బాయ్.